నమస్తే హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు. అయితే వారితో మాట్లాడి సింహరాశి వాళ్ళకి గోచారంలో రాహుకేతు ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, సింహరాశి గురించి తీసుకున్నట్టయితే చాలా ఉన్నాయి సార్ నేను విన్నవి. ఎందుకు భయపెట్టేస్తున్నారని అనుకోవచ్చా? ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, కోర్టు ఇష్యూస్ అని చెప్పి, జీవిత భాగస్వామితో బాలేదని, అసలు మొత్తానికి వీళ్ళు ఇంకా లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజం ఎంత సార్? నిజంగా రాహుకేతు ప్రభావం వల్ల ఇవన్నీ అనర్థాలు జరుగుతాయని అంటారా? ముందుగా హిట్ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయాభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. మేడం, ఇంత పెద్ద కఠినమైనటువంటి ప్రశ్నను సంధించారు. సింహరాశి వాళ్ళకి జరిగింది అసలు జరుగుతున్నటువంటి దౌర్బల్యం ఏంటి? అసలు సింహరాశి వాళ్ళకి ఎందుకు ఇంత విపరీతమైనటువంటి పరిణామాలని విశ్లేషిస్తున్నారు అంటే భయపెట్టేస్తున్నారు. ఒక విధంగా ఉందో లేదో తెలియదు కానీ అంటే ఇప్పుడు జ్యోతిష్యుడు కేవలం మానవ మాత్రుడండి, అవునా? ఎవరైనా ఈ సృష్టిలో జ్యోతిష్యులంతా మానవ మాత్రులే. విద్యతో పాటు అభ్యాసన, అనుభవము, వ్యక్తిగతమైనటువంటి భావము, అభిప్రాయము ఈజ్ ఈక్వల్ టు ఒపీనియన్. అంటే మానవ మాత్రులమే జ్యోతిష్యులం అందరం కూడా ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్సే. కాకపోతే సబ్జెక్ట్ అన్నది కొంచెం ఇంటలెక్చువల్ ప్రొఫెషన్. అది ఒక్కసారి జాతక చక్రం చూడంగానే మనకి నిగూఢంగా అంతర్లీనంగా ఉన్న ఇంటెలిజెన్స్ అంటే మన మేధస్సు కూడా బయటకు వస్తుంది. ఓకే, అలా వచ్చినప్పుడు మనకి ఏదైతే ఇంట్యూషనల్లీ మనం ఏదైతే చెప్తామో, ఇంట్యూషనల్ తెలుసు కదా మనకి, లాజిక్ తోని ఎమోషన్ తో సంబంధం లేకుండా మన ప్రతి మనిషికి ఒక ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. ఈ ఇంట్యూషన్ పవర్ ని ఎక్కువగా ఆస్ట్రాలజీలో వాడడం వల్ల చాలా మంది ఏమనుకుంటారంటే జ్యోతిష్యులు అందరూ కూడా భవిష్యత్తు చెప్పేస్తారు, భవిష్యత్తుని ముందుగానే చెప్పేస్తారండి. అట్లా ఉండదు మేడం. ఇంట్యూషన్ అన్నది కూడా వేరే ఉంటుంది. అంటే ఒక సందర్భంలో మీ ఇంట్యూషన్, మీ 10 ప్రెడిక్షన్స్, మీ ప్రాబబిలిటీస్ కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి 10 కూడా రాంగ్ అవ్వచ్చు. అదే సిద్ధాంతి చెప్పింది 10 మంది కూడా 10 అభిప్రాయాలు కూడా రాంగ్ అవ్వచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళందరికీ కూడా గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ జీవితంలో సర్వస్వం కోల్పోతారు, అప్పుల పాలైపోతారు, జీవిత భాగస్వామితో సమస్యలు, కోర్టు కచేరీలు, ప్రేమించుకున్న వాళ్ళు విడిపోతారు, పెళ్లి వరకు వచ్చి పెళ్లి ఆగిపోతుంది. ఇవన్నీ కేవలం జ్యోతిష్యుల యొక్క అభిప్రాయం కింద తీసుకోండి. ఫస్ట్ మీ టీవీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా, సింహరాశిలో జన్మించిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది కేవలం అభిప్రాయం కింద మాత్రమే తీసుకోండి. దాన్ని మీరు ఎంత లోతుగా అర్థం చేసుకోవాలి, ఏ కారణాల వల్ల మనకు సమస్యలు వస్తాయి, దాని వెనుకున్న కారణాలు ఏంటి, అసలు వీటిని మనం మార్చుకోలేమా, మెరుగుపరచుకోలేమా అన్నది కూడా మనం ప్రస్తావిద్దాం. సింహరాశి వాళ్ళకు ఉన్న సమస్య ఏంటి? 21వ తారీఖు మే మాసం 2025 నుంచి రాహుకేతు సంచారం జరుగుతుంది. రాహువు మీనం నుంచి కుంభంలోకి వస్తాడు, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి వస్తాడు. కానీ సింహంలో కేతువు చాలా పవర్ఫుల్ కదా, ద బ్రైటర్ సైడ్ మనం మాట్లాడుకుంటే. ఎందుకంటే వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఇంకొక ఆస్పెక్ట్ కూడా వీళ్ళు జత చేశారు ఏంటంటే అష్టమ శని ప్రభావం. వినండి, అష్టమ శని, సప్తమ రాహు ప్లస్ రాశిలో కేతు. సో వీటన్నిటి వల్ల వీళ్ళ పని అయిపోయిందని కన్క్లూడ్ చేశారు. ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఇది గోచార ఫలం మేడం. గోచార ఫలం అన్నది నేను ఇందాక కూడా చెప్పాను మీకు. ఏమని? అంటే 150 కోట్ల మందిని మీరు 12 రాశుల కింద మీరు విభజిస్తే సుమారు 50 నుంచి 55 లక్షల మంది ఒక సింహరాశిలో పుట్టిన వాళ్ళే ఉంటారు. ఓకే, ప్రతి రాశిలో 50 నుంచి 55 లక్షల మంది. అందరినీ మీరు తీసుకొచ్చి ఒక తాటికి కట్టేసి మీ అందరి ఫలితాలు ఇలా అంటే ఎట్లా తీసుకుంటారు? అది ఫస్ట్ గమనించాలి. ఏంటంటే కేతువు పూర్వజన్మ సంస్కారాన్ని, ఆధ్యాత్మికతని, మనిషి యొక్క జన్మ సంస్కారం, ఎన్నెన్నో జన్మల యొక్క పరంపర కర్మల యొక్క ఫలితమే మానవ జన్మ. ఈ మానవ జన్మలో ఉత్కృష్టమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అంటే నీకు అనుకూల గ్రహస్థితి ఉండాలి అంటారు. మరి కేతువు సింహరాశిలో అనుకూలమే కదా. అంటే కన్యారాశిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అప్పుల బాధలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, అప్పుడు కూడా వీళ్ళకి సప్తమంలో శని ఉన్నాడు, అంటే కన్యలో కేతు ఉన్నప్పుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు 25వ తారీఖు వరకు ఈ గ్రహస్థితి ఇలానే ఉంటుంది. రాహుకేతువులు మీనంలో కన్యలోనే ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేతువు వచ్చిన తర్వాత వీళ్ళ సమస్యలు పరిష్కరించబడతాయి. 21వ తారీఖు నుంచి వీళ్ళు ఇక ఆ రోజు వాళ్ళకి ఇంకా వాళ్ళ జీవితంలో కొత్త వెలుగు వచ్చినట్టే. అయితే కారణాలు ఏంటి? అసలు కారణాలు ఎందుకు అట్లా చెప్తారంటే రాహుకేతువులు అనేవాళ్ళు చాలా తక్కువ టైంలో, అంటే చాలా షార్ట్ టైంలో నెగటివ్ రిజల్ట్స్ ఇస్తాడు.
అంటే మనిషి జీవితంలో ఆరోగ్యం బాగోలేకపోవడము, సడన్గా ఒక ఎంతో కాలంగా మనకి బయటపడనటువంటి ఒక ఆరోగ్య సమస్య బయటపడడం రాహు వల్ల. రాహువు వల్ల ఏంటంటే మనకి చాలా సమస్యలు బయటపడే వరకు తెలియదు. కొంతమంది చూడండి క్యాన్సర్ పేషెంట్స్ కానీ కొంచెం సివియర్ కేసెస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చివరికి బయటపడే వరకు మనకు తెలియవు. అది రాహువు యొక్క లక్షణాలు అష్టమ భావంలో కానీ కేంద్ర భావంలో అంటే సప్తమ భావంలో ఉన్నా కానీ ఇటువంటి సమస్యలు ఉంటాయని జనరల్గా కొంతమంది ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేతువు ఆధ్యాత్మిక గ్రహం. కేతు గ్రహం బాగోలేని వాళ్ళు వినాయకుడి పూజ కూడా చేస్తారు. రాహు గ్రహం బాగోలేని వాళ్ళు, రాహు సంచారం జరుగుతున్న వాళ్ళు వీళ్ళు ఎక్కువ కూడా అమ్మవారికి పూజ చేస్తారు. ఇది జనరల్గా గ్రహస్థితిని బట్టి చెప్పేది. కానీ కేతువు వీళ్ళకి సింహరాశిలోకి వస్తే కేతువు వృశ్చికంలో కంటే సింహరాశిలోనే పరమశ్రేష్టం. సో ఎందుకు వీళ్ళకి అప్పుల బాధలు ఉంటాయి, కుటుంబ స్థానానికి సంబంధించిన సమస్యలు ఎందుకు ఉంటాయి అనుకుంటే మనం ఒక్కసారి లోతుగా వాళ్ళ భావోద్వేగాలను కూడా మనం విశ్లేషించాలి. కర్కాటక రాశి సింహరాశి వాళ్ళు చాలా ఎమోషనల్ పీపుల్ అండి. ఎమోషనల్ పీపుల్. వాళ్ళకు తోచింది, వాళ్ళకి ఏదైనా నచ్చింది అంటే వాళ్ళు అందులో సర్వనాశనం అయిపోయినా కానీ వాళ్ళ ఆ సిద్ధాంతం కోసం లేదా వాళ్ళ ఆలోచన కోసం వాళ్ళ ఆశయం కోసం వాళ్ళు బతుకుతారు. అంటే వాళ్ళు పూర్తిగా విశ్వసించేస్తారు, ప్రపంచాన్ని తీసి పక్కన పెడతారు. ఇది ఒకవేళ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారనుకోండి, వాళ్ళు చెప్పింది వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతే సమాజం మొత్తం మీకు వ్యతిరేకం కాదు. ఇన్ని రోజులు సింహరాశి వాళ్ళు ఎదుర్కొన్న సమస్య అదే. కన్యారాశిలో ఉన్న కేతువు వల్ల, కేతువు కన్యారాశి అంటే కుటుంబ స్థానంలో అంటే ఏంటి తెలుసా మేడం? ఇప్పుడు మీ కుటుంబ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి మీ యొక్క ఇంటెలిజెన్స్ ఏంటో తెలుస్తుంది. మీ ఐక్యూ ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తారు, మీరు ఎలాంటి బుద్ధి ఉంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అంతా కూడా సెకండ్ హౌస్ అంటే కుటుంబ స్థానం అంటారు దాన్ని బట్టి ఆర్థిక స్థానం అంటే ధన స్థానం కూడా తెలుస్తుంది, వాక్ స్థానం, వ్యవహార స్థానం తెలుస్తుంది. కేతువు బాగుంటే మంచి వాక్ ఉంటుంది. ఆ సాక్షాత్తు వినాయకుడే వచ్చి మీ యొక్క నాలుగు మీద కూర్చుంటాడని చెప్తారు. సో ఇప్పుడు కేతు వచ్చి సింహరాశిలో ఉన్నాడు అంటే గతంలో వీళ్ళు చేసినటువంటి ప్రగల్భాలు, వీళ్ళ గురించి వీళ్ళు గొప్పగా చెప్పుకున్నవి, వీళ్ళు సాధించలేనివి కూడా సాధించగలను అన్నట్టు ఒక హైప్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రియాలిటీలోకి ఒక రియలైజేషన్ టైంలోకి వచ్చేటువంటి పీరియడ్ ఇది. అంటే వీళ్ళలో ఎంతో అంత వీళ్ళు ప్రతిబింబం అనమాట. అద్దం ముందు నుంచినటువంటి పీరియడే కదా ఇది. సో దీనివల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. రెండోది రాహువు యొక్క స్థానం కేంద్రంలో ఉంటుంది వీళ్ళకి, సప్తమ భావంలో. మీరు అన్నటువంటి జీవిత భాగస్వామి సమస్యలు. సో రాహువు సప్తమంలో ఉన్నాడు, అష్టమంలో శని ఉన్నాడు వీళ్ళ జాతకరీత్యా. కానీ వీళ్ళకి అష్టమ శని రాహువు వీళ్ళకి కేంద్రంలోకి వచ్చినప్పుడు రాహువు యొక్క పోర్ట్ఫోలియో వృషభ రాశిలో కంటే నాకు తెలిసి కుంభరాశిలోనే అద్భుతం. సో వీళ్ళకి అప్పటి వరకు ఉన్నటువంటి శత్రువులని కూడా వీళ్ళు జయించేటువంటి సామర్థ్యం రాహు వీళ్ళకి ఇస్తాడు. అర్థమైందండి? ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి సోషల్ లైఫ్ అంటే ఎక్కువ ఇష్టం, సోషల్ ఐడెంటిటీ అంటే ఇష్టం. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ చాలా క్రియేటివ్గా పనిచేస్తారు. క్రియేటివ్గా పనిచేయడమే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్, అదే వాళ్ళ బలహీనత, అదే వాళ్ళ ఖర్చు కూడా అవుతుంది. మీరు క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా పనిచేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఛానల్లో ఉంచుతారా మేడం చెప్పండి? వాళ్ళు చెప్పింది మీరు పనిచేయాలి. మీరు క్రియేటివ్గా పనిచేసేటప్పుడు మీకు ఏం ముద్ర పడుతుంది? మీరు అహంకారులను ముద్ర పడుతుంది, మూర్ఖులను ముద్ర పడుతుంది. వీడికి ఏం తెలియకపోయినా వీడు బిల్డప్ ఎక్కువ అనుకుంటారు. ఇవి సర్వసాధారణంగా మన దగ్గర నిర్ధారించేటువంటి విషయాలు. సో కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి రాహు వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం అంటే గడిచేటువంటి ఈ 21వ తారీఖు మే మాసం నుంచి సుమారు ఒక 18 నెలలు వీళ్ళకి గత 2 సంవత్సరాల్లో వీళ్ళు కోల్పోయినటువంటి పేరు ప్రతిష్టలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తుంది. అయితే మరి అష్టమ శని యొక్క ప్రభావం ఏంటని కూడా మీరు అడగచ్చు. అష్టమ శని ఏంటి అంటే ఇందులో ఒక్క విషయాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి, ఏంటంటే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వీళ్ళ సెలెక్షన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్ గుర్తుపెట్టుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి సెలెక్షన్ బాగోదు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్, బట్ వాళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి సెలెక్షన్ బాగోదు. ఎందుకు అంటే వాళ్ళకి నచ్చేది నచ్చంది మాత్రమే చూస్తారు, భావోద్వేగాల పరంగానే చూస్తారు. కాబట్టి అవతల వాళ్ళు రాంగ్ టైంలో వీళ్ళకి నచ్చారనుకోండి, వీళ్ళకి లైఫ్ టైం వాళ్ళు ఉంటారు. సో ముఖ్యంగా ఏంటంటే ప్రేమికులు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ, లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ ఈ యొక్క అష్టమ భావంలో ఉన్నటువంటి శనిగ్రహం యొక్క ప్రభావంకి కొంత వీళ్ళు కరెక్షన్ చేసుకోవాల్సిన టైం అని కూడా అనుకోవచ్చు కదా. టుడే యు ఆర్ ఇన్ ఎ రాంగ్ డెసిషన్, టుడే యు ఆర్ ఇన్ ఎ రాంగ్ ఎమోషన్, ప్రాబబ్లీ దిస్ ఇస్ ద టైమ్ దట్ యు ఆర్ రియలైజింగ్. సో డూ యూ కన్సిడర్ ఇట్ ఇస్ అ గుడ్ టైమ్ ఆర్ అ బ్యాడ్ టైమ్? ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ ఆబ్వియస్లీ. అంటే వీళ్ళకి రియలైజేషన్ టైం ఇది. ఈ రియలైజేషన్ టైంని వీళ్ళు బ్యాడ్ టైం అని ఎట్లా అనుకుంటారు అసలు వీళ్ళు?
సో సింహరాశి వాళ్ళకి గతంలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు కానీ, లేదా వ్యవహారికం అంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి వీళ్ళకి సోషల్ ఐడెంటిటీకి సంబంధించిన వ్యవహారికమైన విషయాలన్నింటిలో కూడా వీళ్ళకి అనుకూలమైన వాతావరణం తప్ప ప్రతికూల వాతావరణం కాదు. నాగనాథ్ గారు, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే రాహుకేతు వల్ల కూడా అనేకమైన మానసిక సమస్యలు ఉంటాయని, ఒత్తిడికి గురవుతారని, అలాగే జీవితం మీదనే విరక్తి వచ్చేసి వైరాగ్యం వైపు వెళ్తారని చెప్పేసి ఇలా ఎన్నో మార్పులు ఉంటూ ఉంటాయి వాళ్ళకి మానసిక పరమైనవి అని అనేసి వింటూ ఉన్నాను నేను. నిజమేనా అసలు? అఫ్ కోర్స్ మేడం, రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అదే చెప్తుంది. చాలా మందికి మీరు చూడండి, రాహుకేతువులు అష్టమంలో ఉన్న, లగ్నంలో రాహు ఉన్న, కుటుంబ స్థానంలో రాహుకేతువులు ఉన్న, అంటే కుటుంబ స్థానంలో కేతు ఉంటే వాళ్ళకి అష్టమ భావంలో రాహు ఉంటాడు. అంటే 180 degrees వాళ్ళకి ఇది కనిపిస్తుంది అన్నమాట, వేరియేషన్. అంటే సమసప్తమంలోకి వస్తారు. సో అలా గ్రహస్థితి ఉన్న వాళ్ళు చాలా మటుకు కూడా ఇప్పుడు చూస్తున్నట్టు చాలా మందికి అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లిళ్ళు కావట్లేదు. వాళ్ళ కారణాలు ఏం చెప్తున్నారు? వీళ్ళకి ఆయుక్షీణమని, లేదా జీవిత భాగస్వాములతో వీళ్ళు కలిసి ఉండరని, విడిపోతారని, లేదా వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, ఇట్లాంటివన్నీ జ్యోతిష్యులు చెప్పడం వల్ల చాలా మందికి అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్లిళ్ళు కూడా కావట్లేదు. ఒకప్పుడు కొంచెం దోషం ఉంటే అట్లా చెప్పేవాళ్ళు, ఇప్పుడు రాహుకేతు సంచారాన్ని బట్టి కూడా అలా చెప్తున్నారు. బట్ రాహుకేతువులు బేసికల్గా ఏంటంటే, అంటే రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటే తీవ్రమైనటువంటి, అంటే ద ఎక్స్ట్రీమిటీ, ద ఎక్స్ట్రీమ్ బిహేవియర్, ద ఎక్స్ట్రీమ్ థింకింగ్, ద ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ, హైపర్ యాక్టివిటీ అండ్ నాట్ కన్సిడరింగ్ అదర్స్ ఎమోషన్స్, అంటే వేరే వాళ్ళ భావోద్వేగాలతో, వేరే వాళ్ళ ఫీలింగ్స్తో సంబంధం లేకుండా వాయిలెంట్ టెండెన్సీస్ ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా రాహుకేతువులను నిర్దేశించి ద నెగటివ్ సైడ్ ఆఫ్ రాహుకేతువులు చెప్పారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా వీళ్ళు ఇవన్నీ గోత్రూ అయ్యారు ఈ 2 సంవత్సరాల్లో, కానీ మళ్ళీ ఇప్పుడు కాంట్రడిక్టింగ్గా మీరు ఇంకా బాగుంటుంది అని అంటున్నారు కదా, అది ఎలా చెప్తున్నారు? అంటే ఇప్పుడు మనిషి వ్యవహారంగా ఏం చూసుకుంటాడండి? మంచి పేరు, ఆర్థిక స్తోమత, కుటుంబంలో ఒక స్థిరత్వం, ఇవి వాళ్ళు కోరుకుంటారు. కానీ సింహరాశి వాళ్ళ గురించి, కర్కాటక రాశి వాళ్ళ గురించి మీకు ఏం చెప్పాను, వాళ్ళని ఎవరు ఏం డిస్టర్బ్ చేయక్కర్లేదు. స్వయం కృతాపరార్థ కర్మ అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళే ఎక్స్పెరిమెంట్ చేస్తారు. వై? బికాస్ దే ఆల్వేస్ వాంటెడ్ టు డూ విత్ ద క్రియేటివిటీ. ఏం చేసినా క్రియేటివ్గా చేయాలి, అందరికంటే నేను వైవిధ్యంగా ఉండాలి అనేటువంటి ఒక హైపర్ యాక్టివిటీ బ్రెయిన్ వాళ్ళది. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత రియలైజేషన్ వచ్చే వాళ్ళల్లో కూడా వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు కూడా టాప్ ఉంటారు. ఓకే, అంటే వాళ్ళ రిఫ్లెక్షన్ కూడా అంత బాగుంటుంది. సో దిస్ ఈస్ ద రిఫ్లెక్టివ్ టైం. కేతువు సంచారం అనేది సింహరాశిలోకి రావడం రిఫ్లెక్టివ్ టైం. సో కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. రాహుకేతువులు మాత్రం సిగ్నిఫికెంట్లీ మానసిక పరమైనటువంటి సమస్యలు, ఎక్స్ట్రీమ్స్ ఉండేవాళ్ళు. కొంతమంది బుక్స్లో అయితే వాళ్ళకి స్క్రిజోఫ్రెనియా, బైపోలర్ లాంటివి సమస్యలు, యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి అని కూడా రాశారు. సో కానీ నేను చాలామంది హారోస్కోప్స్ కేవలం వాళ్ళ భవిష్యత్తు ఒకటే మాత్రం కాకుండా వాళ్ళ వ్యక్తిత్వము, ఆలోచన, వాళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్స్కి వాళ్ళ వ్యక్తిత్వం ఎంతవరకు కారణం అన్నది నేను పరిశోధన చేశాను, మీకు తెలుసు అది. సో ఆ కోణంలో కూడా నేను చూసా కాబట్టి నాకు చాలా మటుకు 10 మందిలో 6 కేసెస్ అట్లాంటివే కరెక్ట్ అనిపించినాయి. బట్ వీళ్ళకి ఒక ధార్మిక పరమైనటువంటి సూచన కూడా ఏంటంటే, సింహరాశి వాళ్ళకి వీళ్ళు ఆహారం వీళ్ళు అంటే ఫుడ్ డొనేషన్ అన్నది వీళ్ళు చేయాలి. ఎవరికైనా కారణం కూడా ఏంటంటే, వీళ్ళు ఒకవేళ ఆహారం డొనేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి ముఖ్యంగా చూడండి అష్టమంలో శనికి చాలా ప్రీతిపాతమైనది అంటే ఏదైనా ఒకటి ఉందంటే, చాలా అమితంగా శని ఇష్టపడేది అంటే ఆహారమే, అంటే అన్నదానం ఇష్టపడతారు. మీరు ఎక్కడైనా చూడండి శనీశ్వర దేవాలయాల్లో, గుళ్ళల్లో అన్నదాన కార్యక్రమాల్లో మీకు ప్రతి శని త్రయోదశి అప్పుడు, శని నక్షత్రంలో జరిగేటువంటి పూజ రోజు తప్పకుండా ఉంటుంది. అంటే అన్నదానము అన్నది శనికి చాలా ఇష్టమైంది. మీరు ఏదైతే ఎక్కువగా ఇష్టపడతారో, దేన్నైతే బాగా తీసుకుంటారో, అది మీరు దానం చేస్తేనే మీకు శని ప్రభావం, అంటే శని మీకు మంచి చేస్తాడు అని మీకు గ్రంథాల్లో ఉంటుంది. సో మీకు బాగా ఇష్టమైంది ఏదైనా మీరు వదిలేయాలనుకుంటే మీరు ఏం వదిలేస్తారు మేడం? ఆబ్వియస్లీ ఫుడ్ మీదనే మనం డిపెండ్ అయి ఉంటాం. మీ చేతికున్న వాచ్ మా కెమెరా నడిపిస్తారా మేడం? నేను ఇచ్చాను తెలుసా, నాకు వాచ్లు అంటే చాలా కలెక్షన్ ఉంది, వాచ్ ఇష్టం. ఎప్పుడో మా ఫ్రెండ్ ఒకతను అడిగాడు, వాడు చాలా అభిమానవంతుడు, అడగాడు అసలు అడగాడు, అలాంటివి నన్ను అడిగాడు. అంటే నా మీద ఎంత ఓపెన్గా అడిగాడు వాడు ఇస్తానని, నేను అప్పుడు పట్టించుకోలేదు. తర్వాత నాకు ఎప్పుడో అనిపించింది ఏంటంటే, అరే నిజంగా వాడు అడిగాడు, నేను ఎందుకు ఇవ్వలేదని. అంటే నాకు అంత ఇష్టమైన వాచ్
ఆ వాచ్ నేను వాడికి ఒక రోజు సర్ప్రైజింగ్గా వాడు పిలిచి వాడికి ఇచ్చేశాను. ఓకే. కానీ నిజంగా చెప్పాలా, అది ఇచ్చిన తర్వాత ఏదో ఒక కొత్తదనం, ఒక కొత్త అనుభూతి, ఏదో మనం ఏదో కొంచెం గాల్లో తేలుతున్నట్టు, అంటే ఒక కంటెంట్మెంట్ మేడం, ఐ కెన్ సే సంతృప్తి. ఆ సంతృప్తి నేను అనుభూతి పొందాను. సింహరాశి వాళ్ళు కూడా అదే. ఓకే. వీళ్ళు 10 రూపాయల వస్తువు కొనిస్తారా, ఆహారం 100 రూపాయలు పెట్టి కొనిస్తారా, మీ ఇష్టం. కానీ మీ సంపాదనలో కొంత, అంటే 10 రూపాయల నుంచి మీ ఇష్టం. ఓకే. మీరు 10 రూపాయలు పెట్టి 2 అరటిపళ్ళు కూడా వస్తాయి కదా మేడం. ఆహారం, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫుడ్, ఇది వీళ్ళు దానం చేయడం వల్ల వీళ్ళకి వీళ్ళ జాతకరీత్యా ఏంటి మేడం, వీళ్ళకి సప్తమాధిపతి శని అష్టమంలో ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. రాహు, శని, శుక్రుడు వీళ్ళందరూ కూడా ఈ దాన ధర్మాలకు సంబంధించినటువంటి సూచనలు ఎక్కువ ఇస్తారు వీళ్ళకి. రైట్. సో మీరు ఈ భౌతిక సుఖ సంతోషాలన్నిటికీ అధిపతి రాహువే కదా. మరి భౌతిక సుఖ సంతోషాలు ఆహారం కదా, మీరే అన్నారు కదా ఫుడ్ నేను చాలా ఇష్టపడతానని. సో మీరు ఏదైతే ఎక్కువ ఇష్టపడతారో, ఏదైతే మీరు అంటే ఇష్టపూర్వకంగా చేస్తారో అది మీరు దానం చేయాలి, అందులో ఆహారం. రైట్. అది కూడా ఆ సంతృప్తి ఉండాలి మేడం. ఏదో చెప్పాం కదా, చేశాం కదా అట్లా కాకుండా ఒక ఫీల్, అంటే ఆఫ్ కోర్స్ సింహరాశి వాళ్ళు ఏం చేసినా చాలా ఫీలింగ్తో, ఇన్వాల్వ్మెంట్తో చేస్తారు. అర్థమైందా? సావిత్రి గారు పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది సినిమాల్లో, ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అంత ఇన్వాల్వ్మెంట్తో చేస్తే వీళ్ళకి రాహుకేతు యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ, అష్టమ భావంలో ఉన్న శని యొక్క ప్రతికూల ఫలితాలు కూడా వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. సో సార్, కన్యా రాశి వారి గురించి విన్నట్టయితే గనక ఎవరికైతే పెళ్ళిళ్ళయ్యో వాళ్ళకైతే పిచ్చగా షాక్ ఇచ్చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవలు ఉంటాయి, విడిపోతారు, విడాకుల వరకు వెళ్తారు, కోట్లు ఎక్కాల్సిందే. అలాగే ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు ఉంటాయని. అండ్ పైగా మొన్న మార్చి 30వ తారీఖున సప్తమ శని ప్రారంభమైంది అనేసి అంటూ ఉన్నారు. సో అలాగే అట్ ది సేమ్ టైం రాహుకేతు ప్రభావం కూడా ఈ రాశి పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది అనేసి అంటూ ఉన్నారు. దానికి మీరు ఏం చెప్తారు సార్? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారం. మీరే చెప్తున్నారు కదా మేడం, కన్యా రాశి వాళ్ళకి అన్ని సమస్యలే, వాళ్ళ కష్టకాలం, జీవిత భాగస్వామితో సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నాట్ ఉన్నవన్నీ కన్యా రాశి వాళ్ళకి ఉన్నాయి. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని బుక్స్ లో రాసి ఉంటుంది, మ్యారింగ్ మేషరాశి, కన్యా రాశి అండ్ వృశ్చిక రాశి ఈజ్ అన్ అడ్వెంచర్ అని రాసి ఉంటుంది. అంటే ఈ 3 రాశుల వాళ్ళని పెళ్లి చేసుకోవడం అన్నది ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం అని రాశారు. సార్, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు భయపడతారు సార్ ఈ రాశుల వాళ్ళు. నేను చెప్పింది కాదు మేడం, ఇది బుక్ లో రాసిందని నేను చెప్పాను. అదైనా చెప్పారు సార్, భయపడుతున్నారు. ఇప్పుడు నేను బుక్ లో రాసిన దాని మీద రీసెర్చ్ చేశా కాబట్టి ఐ బికేమ్ అన్ ఆస్ట్రో సైకాలజిస్ట్. అదర్వైజ్ ఐ విల్ బికమ్ అన్ సింప్లీ ఆస్ట్రాలజర్. అవునా కదా, నేను వాటి మీద రీసెర్చ్ చేశా కాబట్టి నేను ఇంకో కొత్త కోణం అర్థమైంది. ఎందుకు కన్యా రాశి వాళ్ళ గురించి వైవాహిక జీవితం బాగోదు వాళ్ళది. ఆల్రెడీ వాళ్ళకి వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి సమస్యల్లో ఈ కేంద్ర భావం అయినటువంటి సప్తమ భావంలోకి శని ప్రవేశం మన 30వ తారీఖు మార్చిలో జరిగింది. సో కేంద్ర భావం అయినటువంటిది సప్తమ భావం. జ్యోతిష్ శాస్త్రంలో 4 కేంద్ర భావాలు ఉంటాయి, లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలు ఉంటాయి. అందులో కేంద్రమైనటువంటి వన్ ఆఫ్ ద కేంద్ర స్థానాల్లో సప్తమ భావం. సప్తమం అంటే కళత్రము, పెళ్లి, వైవాహిక జీవితము, ఒక ఇండివిజువల్కి ఉండేటువంటి సెక్షువల్ పొటెన్షియల్, ఇవన్నీ కూడా సప్తమ భావానికి వస్తాయి. సో ఈ సప్తమ భావంలోకి శని ప్రవేశించంగానే ఇక జ్యోతిషులందరూ ఇక లుంగి సర్దుకొని సంకల్లో పంచాంగం పెట్టేసుకొని ఇక టగటగటగటగ ఫలితాలు చెప్పేస్తే అట్లా కుదరదు మేడం. ఎందుకంటే నెగటివ్ సైడ్ ఆస్ట్రాలజీ ఎట్లుంటుందంటే, మీకు మొత్తం రూమ్ అంతా క్లోజ్ అయిపోయి ఆ రూమ్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎక్కడో ఒక వెంటిలేటర్ ఓపెన్ ఉంటుంది. ఆస్ట్రాలజీ మీరు నేర్చుకుంటే మీకు నవ్వు వస్తుంది. అసలు ఇది ఎటువైపు వెళ్ళాలో మీకే తెలియదు. అంటే బ్రైటర్ సైడ్ చూస్తుంటే ఇటేమో డార్కర్ సైడ్ కనిపిస్తుంది. పోనీ డార్కర్ సైడ్ అనాలిసిస్ చేద్దాం అనుకుంటే అక్కడ ఒక బ్రైటర్ సైడ్ అనాలిసిస్ కనిపిస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో మీరు ఒక నిర్ధారణకు రావడం అంటే మీకు అపారమైనటువంటి బుద్ధి, నిష్పక్షపాతం, ఇక వృత్తిని అమ్ముకోవడం, డబ్బు కోసం వృత్తి అమ్ముకోవడం, కొన్ని వాల్యూస్ని మీరు పాటించాలి మేడం. వృత్తిని మీరు డబ్బు కోసం చేయకూడదు. డబ్బు కోసం చేసేవాడు ఇచ్చే ఫలితం ఎప్పటికీ కరెక్ట్ కాదు. మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాయి. ఏంటంటే డబ్బు సంపాదించుకోవడం తప్పలేదు, ఎందుకంటే మీరు టైం ఇస్తున్నారు, నాలెడ్జ్ ఇస్తున్నారు కాబట్టి. డబ్బు కేంద్ర భూమిక కాకూడదు జ్యోతిష్లో.
అందుకే చెప్తున్నాను, కేంద్ర భావమైనటువంటి శనిగ్రహము ఇందులో సప్తమంలో ఉంటే ఈ 21వ తారీఖు నుంచి రాహు కూడా వీళ్ళకి షష్టమ భావమైనటువంటి కుంభరాశిలోకి వస్తాడు. వ్యయభావమైనటువంటి స్థానం సింహరాశిలో కేతు వస్తాడు. కన్యా రాశిలో కేతువు కంటే సింహరాశిలో కేతువు వీళ్ళకి అద్భుతాన్ని ఇస్తారు. వ్యయభావం అంటే ఏంటి తెలుసా మేడం? వ్యయభావం అంటే మీరు మరి భోజనం చేసి చేయగడుక్కుంటారు. మీ కంచంలో కొన్ని మెతుకులు ఉంటాయి కదా, మీరు వదిలేసినటువంటి కొన్ని మెతుకులు ఉంటాయి. వ్యయభావం మీన్స్ దట్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. మీరు 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 మీ చేతిలోంచి వెళ్ళిపోయేది ఒక ముక్కలో చెప్పాలంటే, మీరు ఏదైతే వదులుకునేది, మీకు వదిలేసేది, దాన్ని వ్యయభావం అంటారు. కొంతమంది దానికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, క్రానిక్ డిసీజెస్, క్రానిక్ మెంటల్ ఇల్నెస్ కూడా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైపోలర్ కానీ, స్కిజోఫ్రెనియా కానీ, ఓసిడి కానీ, ఇవన్నీ ఏంటంటే మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెడికేషన్ వల్ల తగ్గుతుంది తప్ప ఇమీడియట్గా తగ్గదు, క్రానిక్. సో అలాంటప్పుడు వీళ్ళకి కన్యాలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి వెళ్ళడం ప్లస్ పాయింటే కదా. సో కన్యా రాశి వాళ్ళకి కూడా ఒక పెక్యులర్ మైండ్ సెట్, ఎమోషన్స్ ఉంటాయి. అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు కెమెరామెన్ కూడా సమర్థించారు కాబట్టి వాళ్ళ క్లారిటీ వస్తుంది. కన్యా రాశి వీళ్ళు శ్రమజీవులు, కార్మికులు. ఎంత ఎంత నిజాయితీ పరులు అంటే వీళ్ళకి పని తప్ప ఇంకేం ఇష్టం ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే చాలా ముక్కుసూటి మనుషులు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, డిప్లొమాటిక్గా బయట ప్రపంచంలో బతకడం రాదు. అదే మీరు వర్క్ వాళ్ళకి ఇవ్వండి, ఏదన్నా పని ఇవ్వండి, అది ఆల్రెడీ ఒక మూల పడిపోయి ఉంటుంది. ఒక వర్క్ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ ఏదన్నా మూల పడిపోయి ఉంటుంది, అది పరిష్కార దిశగా ఉండదు, దాన్ని కూడా పరిష్కరిస్తారు. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవుట్ స్టాండింగ్ ఉంటాయి. వీళ్ళు పరిధిలో ఆలోచించారు మేడం. అదే కదా, ఇప్పుడు మన స్టూడియో ఒక లిమిట్, ఒక పరిధిలో ఉంది, మాకు కొన్ని స్క్వేర్ ఫీట్లో ఉంది. అట్లా వీళ్ళు ఆలోచించారు. వీళ్ళు బేసికల్గా స్వేచ్ఛతో ఆలోచిస్తారు. ఈ సింహరాశి వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచించి పనిచేస్తున్నాం అంటారు, కానీ వీళ్ళ వర్క్లోనే ఒక ఇన్నోవేషన్ ఉంటుంది, న్యూ డైమెన్షన్ ఉంటుంది. వీళ్ళ ఎనర్జీ కూడా చాలా ఎనార్మస్ ఎనర్జీ ఉంటుంది. ఎవరికి? ఈ కన్యా రాశి వాళ్ళకి. సో వాళ్ళు అంత ఎనర్జీని కన్సాలిడేట్ చేసి, ఆర్గనైజ్ చేసి పని చేసేటప్పుడు వాళ్ళకి అంతే లెవెల్ ఐడెంటిటీ, సెల్ఫ్ ఉంటుంది కదా, అంటే ఈగో కూడా ఉంటుంది కదా. క్వాలిటీ లేని ఈగో ఉండదు మేడం. ఈగో అంటే అహంకారం కాదు, గుర్తింపు. ఆస్ట్రో సైకాలజీ ఈజ్ మై ఈగో, దట్ ఈస్ మై ఐడెంటిటీ. యాంకర్ ఈజ్ యువర్ ఈగో, యువర్ ఐడెంటిటీ. వీళ్ళ ఐడెంటిటీస్ కానీ, వీళ్ళ ఇమాజినేషన్ కానీ చాలా హై లెవెల్ ఉంటాయి. సో ఇంత హై లెవెల్ ఇంటెన్సిటీతోని వీళ్ళు యాటిట్యూడ్ కానీ, వీళ్ళ కాన్ఫిడెన్స్ కానీ ఉన్నప్పుడు ఆర్డినరీ పీపుల్ వీళ్ళని పెళ్లి చేసుకున్నా, ఆ లో లెవెల్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో చెప్పండి. ఒకటి, వీళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, లేదా వాళ్ళు వీళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి. సో వీళ్ళు అడ్జస్ట్ అయ్యే టైప్ కాదు మేడం. వీళ్ళు చాలా విశాల భావాలతో ఉంటారు. మీరు చూడండి, మ్యారీయింగ్ కన్యా రాశి పర్సన్ ఇస్ అన్ అడ్వెంచర్. ఎందుకన్నారు? ఒకవేళ నీకు నచ్చలేదు అనుకో, సరే నువ్వు ఇంకోళ్ళని పెళ్లి చేసుకో, నేను ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటా, విశాల భావం. పెళ్ళైన తర్వాత కూడా మనం ఎప్పుడైనా కాఫీ షాప్లోనే ఎక్కడైనా కలిసి, ఫంక్షన్లో కలుసుకుంటే హ్యాపీగా మాట్లాడుకుందాం, ఓకే. కానీ ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉంటారు వీళ్ళు. మీకు తెలిసిందండి, వీళ్ళకి ఒక పెళ్లి కాదు, 2 పెళ్లిలు, 3 పెళ్లిలైనా ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉంటారంటే అర్థం ఏంటి? వీళ్ళలో మంచితనం ఉన్నట్టే కదా. ఇప్పుడు మీరు ఎవరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండకూడదు. అభిప్రాయ భేదాలు ఉంటే వీళ్ళు తొందరగా ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసేస్తారు. జనరల్గా ఎలాంటి వాళ్ళు మంచోళ్ళు సమాజంలో? భార్య కరాటే కున్ఫుతో తన్నులు తిన్నా భార్య దగ్గర అదేముంటుంది, కిచెన్లో ఉంటుంది చూడండి, ఏంటది మన రొట్టెల కర్ర, రొట్టెల కర్రతో దెబ్బలు తగిలి తల వాచిపోయి ఇవన్నీ చేసిన భర్త సైలెంట్గా ఉంటే చాలా అద్భుతమైన భర్త, చాలా ఉన్నతమైనటువంటి వాడు అని చెప్తారు. అదే వైస్ వర్స ఆడవాళ్ళకి వేసుకోండి, కన్యా రాశి వాళ్ళు భర్తతో హింసలు అనుభవించి, భర్తతో దెబ్బలు తగిలినా కానీ సైలెంట్గా ఉండి హ్యాపీగా ఉన్న వాళ్ళైతే మంచి భార్య. వీళ్ళు ఆ బ్యాచ్ కాదు మేడం. ఎక్కువ నాన్సెన్స్ తీసుకోరు. ఇవ్వరు కూడా ఇవ్వరు, తీసుకోరు. అది మంచిదే కదా, అద్భుతం. దే ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. నేను ఒకవేళ హై రేటింగ్ ముగ్గురు రాశులకు ఒకళ్ళు హై రేటింగ్ వేయాలంటే వీళ్ళు ఉంటారు, కన్యా రాశి వాళ్ళు. అంటే అపారమైన మానవత్వం ఎవరికి కనిపిస్తుంది తెలుసా మేడం? మీరు ఒక వ్యక్తి మిమ్మల్ని ఎంత మోసం చేసినా, ఎంత దుర్మార్గుడైనా మీరు క్షమిస్తారు చూడండి, అది అత్యున్నతమైన మానవత్వం. ఈ రాశి వాళ్ళకు వీళ్ళకు ఉంటుంది, మిథున రాశి వాళ్ళకు ఉంటుంది, కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు అందుకే దే ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గాడ్స్ అని రాసి ఉంటాయి బుక్స్ లో. గ్రడ్జ్ పెట్టుకొని దాని పరంగా యాక్ట్ చేయరు, ఫర్గివ్ చేసేస్తారు. వర్క్ లోకి ఇన్వాల్వ్ అయితే గ్రడ్జ్ పోతుంది.
అర్థమైందండి. వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ డిఫాల్ట్ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు ఆ రీసైక్లింగ్ బిన్ ఉంటుంది చూడండి, ఆ రీసైక్లింగ్ బిన్ నుంచి కూడా తీసేస్తారు. వావ్, అది మంచి లక్షణమే. మరి అలాంటప్పుడు వీళ్ళు చేసేటువంటి కర్మలు, గతంలో చేసినటువంటి కర్మలు, ముఖ్యంగా లాస్ట్ 2-3 ఇయర్స్లో వీళ్ళు పడ్డ కష్టాల్లో మెయిన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఒకటి. అంటే వీళ్ళు గతంలో లోన్స్ ట్రై చేసుకున్నారు, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగం రాలేదు, ఏదైనా బిజినెస్ చేస్తే ఎవరైనా వీళ్ళ మనీ స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అవుతాయి. రైట్. ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అవుతాయి. షష్టమ భావంలో రాహు, వీళ్ళకి ఎవరన్నా వీళ్ళ మీద కేసు వేశారు, వీళ్ళ ప్రాపర్టీ ఎవడన్నా అన్యాయంగా క్యాప్చర్ చేశాడు, లేకపోతే కబ్జా చేశాడు, వీళ్ళకి రావాల్సింది ఎవడన్నా దోచేశాడు, తిరిగి వస్తాయి. ఎందుకు? శత్రుజయం. షష్టమ భావం అంటే శత్రుజయం. రాహు ఉన్నాడు అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తులు, ఇప్పుడు కొంతమంది కుటుంబంలో చూడండి, 5 అన్నదమ్ములు 3 అన్నదమ్ములు, ఒకళ్ళు కొట్టేస్తాడు ఆస్తి మొత్తం. అవును. కోర్టు కచేరీలు నడుస్తుంటే అవి ఇప్పుడు క్లియర్ అవుతాయి. ఓకే. సో సప్తమంలో శని అన్నది ఎందుకు వీళ్ళకి విడాకులు అయితే వైవాహిక జీవితంలో ఎందుకు వీళ్ళు వీక్గా ఉంటారు అన్నది మీకు మానసికంగా అనుభవించి చెప్పేసారు, మీకు అర్థమైపోయింది. శత్రుజయము, అంటే గతంలో చేసినటువంటి కర్మలు, ఈ కర్మలకు సంబంధించినటువంటి పూర్వజన్మ సంస్కారానికి సంబంధించినటువంటి సింహరాశిలోకి వెళ్తున్న కేతువు 21వ తారీఖు మే మాసం నుంచి వీళ్ళకి అన్ని కూడా మంచి జరుగుతాయి. కాబట్టి వీళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా, 2 సంవత్సరాలుగా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కన్యారాశి వాళ్ళు. అయితే రాహుకేతు ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మానసికమైన సమస్యలు కూడా డెఫినెట్గా కన్యారాశి వాళ్ళపైన ఉంటాయి. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బయటికి రావాలి, అవి అధిగమించడం ఎలా అంటారు? ఎందుకంటే మానసికంగా ఒక సమస్య వచ్చింది అని అంటే వేరే ఏ సమస్యలైనా చక్కబెట్టొచ్చు, కానీ ఇన్నర్గా మనం ఏదైనా గోత్రూ అవుతున్నాము అంటే అది చక్కబెట్టడం, అసలు మనది మనం తెలుసుకోవడం, మనకి సమస్య ఉంది అని తెలుసుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆత్మహత్య చేసేసుకుందామా, లేకపోతే కనుక ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇంకా వేరే దారి ఏదైనా చూద్దామా, తప్పు చేసే లక్షణాలు ఎక్కువగా బయటపడుతూ ఉంటాయి. సో ఇది నిజమే అంటారా? అసలు రాహుకేతు ఇంపాక్ట్ కూడా ఎలా ఉండబోతుంది అంటారు? రాహుకేతువుల యొక్క ప్రభావము ఇన్ జనరల్గా కూడా ఒక వ్యక్తి యొక్క జాతకంలో మనం ఇప్పుడు మాట్లాడుకునేది గోచార ఫలం, ఈ రోజు గ్రహస్థితి. వ్యక్తిగత జాతకంలో రాహుకేతువుల యొక్క ప్రభావం లగ్న భావం నుంచి కానీ కుటుంబ స్థానంలో కనుక రాహుకేతువులో ఒక స్థానం ఉంటే వాళ్ళకి తప్పకుండా మానసిక సమస్యలు ఉంటాయి, తీవ్రమైనట్టు. ఇప్పుడు మానసిక సమస్య ఏంటంటే మేడం, మీ జీవితాన్ని మీరు అర్థం చేసుకోలేకపోవడం, మీరు కోరుకున్నట్లుగా మిమ్మల్ని మీరు సమాజానికి లేదా చుట్టుపక్కల ప్రపంచానికి పరిచయం చేసుకోవడంలో ఫెయిల్ అవ్వడం, మీ భావోద్వేగాల మీద మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మీద మీకు నియంత్రణ లేకపోవడం, పరిణామాలు తెలియకపోవడం. మీరు చెప్పండి, ఇంతకంటే మానసిక రుగ్మత ఏముంటుంది? ఈ లక్షణాలు ఈ రాహుకేతువులు లగ్నాల్లో ఉన్నా కానీ కుటుంబ స్థానంలో ఉన్నా కానీ పంచమ భావంలో ఒకవేళ మహిళలకు ఉంటే రాహుకేతువులు ఉంటే వాళ్ళకి ఈ గర్భసంచికి సంబంధించినవి లేదా పిల్లలు డిలే అవ్వడము, లేకపోతే పిల్లలు పుట్టినటువంటి అబ్డామినల్ డిజార్డర్స్ అంటే అబార్షన్స్ లాంటివి ఇట్లాంటివి అవడం అన్నది 10 మంది జాతకాలు చూస్తే మీకు 4 కనిపిస్తాయి కన్యారాశిలో. అంటే కన్యారాశి వాళ్ళకని కాదు, రాహుకేతువుల యొక్క ప్రభావం ఈ యొక్క పంచమ భావం కానీ లగ్నంలో కానీ కుటుంబ అష్టమ భావాల్లో ఉంటుందని పరిశోధన చేసినటువంటి వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఉంది. నేను కూడా బయట చూశాను, అలాంటి లక్షణాలు ఉన్నవి కూడా నేను చాలా చూశాను రియల్గా కూడా. అయితే ఇప్పుడు కన్యారాశిని మనం దృష్టిలో పెట్టుకుంటే కన్యారాశి వాళ్ళకి ఒక్క విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే వాళ్ళకి ఏ పనైనా ఎదుటి వాళ్ళు చేసింది నచ్చదు. అంటే ఒక మేనేజ్మెంట్ టర్మినాలజీ చెప్పాలంటే పర్ఫెక్షన్ సిండ్రోమ్ అంటారు. పర్ఫెక్షన్ సిండ్రోమ్ అంటే తెలుసా మేడం, ఈ వస్తువు ఇక్కడ ఉందనుకోండి, ఈ వస్తువు ఇక్కడ నుంచి తీసి పక్కన పెడితే వాళ్ళకి నచ్చదు. అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అది ఎక్కడ ఉండాలో వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారో అది ఎలా ఉంటే బాగుంటుందో వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి వీకర్ పార్ట్ ఆఫ్ ద కన్యారాశి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి ఎదుటి వ్యక్తి నోబెల్ ప్రైజ్ సంపాదించినోడు కూడా వీళ్ళు వంకలు పెడతారు. ఓకే. సో కన్యారాశి వాళ్ళని ఎప్పుడు కూడా మంచి క్రిటిక్స్ గా తీసుకోవాలి. ఇప్పుడు మన షో చూసినప్పుడు నేను కన్యారాశి ఫ్రెండ్లకు చెప్తా, వాళ్ళు 100 వంకలు పెడతారు. దానివల్ల నాకు జరిగే మంచి ఏంటి, నేను మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో అరే ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడాలి. సో కన్యారాశి వాళ్ళు జనరల్గా అట్లా చెప్పారు, వాళ్ళ రాశి వాళ్ళు చూసుకుంటారు, లేదా వేరే వాళ్ళ రాశి చూసి అనాలిసిస్ చేస్తారు. అరే వీడు మనోడు కదా అని అనాలిసిస్ చేస్తారు.
బట్ కన్యా రాశి పీపుల్ ఆర్ కన్సిడర్ యాజ్ అ క్రిటిక్స్. వాళ్ళు విమర్శకులు అని ఉంటారు, కానీ ప్రొడక్టివ్ గా విమర్శిస్తారు, అసూయతో విమర్శించారు. ఓకే, జెలస్ అనేది ఉండదు, ప్రొడక్టివ్ గా చేస్తారు. రైట్. సో ఈ విమర్శ ప్లేస్ లో వీళ్ళు లౌక్యంగా, ఇప్పుడు ఈ టీవీ ప్రోగ్రామ్ బాగాలేదు అనడం కంటే ఈ టీవీ ప్రోగ్రామ్ బాగానే ఉంది కానీ నీకంటే యాంకర్ అద్భుతంగా చెప్పిందంటే ఎట్లుంటది? హర్ట్ చేయకుండా చెప్పాల్సింది కన్వే చేసేస్తాము. ఓకే, ఆ లౌక్యం అన్నది ఒక పేషెన్స్ తో వచ్చేటువంటి ఒక డెవలప్మెంటల్ కమ్యూనికేషన్. మీకు లౌక్యం ఓవర్ నైట్ రాదు మేడం. కామన్ సెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఓవర్ నైట్ రాదు. జనరల్ ఇంటెలిజెన్స్ వస్తుందేమో కానీ కామన్ సెన్స్ రాదు. సైంటిఫిక్ గా మీరు ఎలా కూడా నేర్చుకోలేరు కామన్ సెన్స్. సైంటిస్ట్ అని అడగాలి కామన్ సెన్స్ ని ఎట్లా నేర్చుకోవచ్చు అని. ఎందుకంటే అంతా సైన్స్ కాదు, జ్యోతిషం అంటారు కదా. కానీ కామన్ సెన్స్ ని వీళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలన్నది వీళ్ళు చూసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు అన్నది చూడండి, ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, స్నేహితులు దూరం అయిపోవడం, నచ్చిన వాళ్ళు కూడా వీళ్ళతో వైరం పెంచుకోవడం లాంటివి తగ్గిపోతాయి. ఓకే. సో వీళ్ళకి ఒక ధార్మిక పరమైన సూచన కూడా ఏంటంటే, వీళ్ళు ఎక్కడైనా హోమాలు జరుగుతాయి కదా, ఆ హోమాలు జరిగినప్పుడు ఆ హోమానికి సంబంధించినటువంటి దానాలు, అది ఏదైనా కూడా కావచ్చు. మీరు హోమం ఎలా జరుగుతుంది, కొన్ని కట్టెలు, నెయ్యి, దానికి సంబంధించిన సామాగ్రి, హోమాలకు సంబంధించినటువంటి ఏ సామాగ్రినైనా వీళ్ళు దానం చేయాలి. ఎందుకంటే కేతు వీళ్ళకి అగ్ని ఇంట్లోకి వెళ్ళాడు. కేతు గ్రహము భూమి సంకేతమైనటువంటి కన్యా రాశిలో నుంచి అగ్ని సంకేతమైనటువంటి సింహరాశిలోకి వెళ్ళాడు. వెళ్తాడు ఇప్పుడు 21వ తారీఖు వెళ్తాడు. సో కాబట్టి వీళ్ళు హోమాలకు సంబంధించినది ఏదైనా కానీ వీళ్ళు దానం చేయడం వల్ల వీళ్ళకి కర్మ నివృత్తి అంటారనమాట, అది జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క చిన్న ప్రాసెస్ని వీళ్ళు కనుక ప్రాక్టీస్ చేస్తే రాహుకేతువుల యొక్క ప్రభావం కానీ, సప్తమ స్థానం కేంద్ర భావంలో శని యొక్క ప్రభావం కానీ, ఆ ఇంటెన్సిటీ ఏదో ఉందో అది తగ్గడమే కాకుండా గడిచిన 2 సంవత్సరాల్లో వీళ్ళు ప్రతికూల వాతావరణాన్ని వీళ్ళు అనుకూలంగా చూసేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. రైట్. ఇక్కడ మీరు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కేతు ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి, విడాకుల దాకా వెళ్తారు అని చెప్పారే తప్ప, సింహరాశి ఒక అగ్ని రాశి దాంట్లోకి వెళ్తోంది కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తాయి అనేది మీరు ఈ పాయింట్ ఎంతో చక్కగా చెప్పారు. నాకు తెలిసి కన్యా రాశి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే హోమానికి సంబంధించిన ద్రవ్యాలు ఇవ్వడం చేత ఇలాంటి నెగటివ్ ఇంపాక్ట్ నుంచి వాళ్ళు బయటపడొచ్చు అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.